ఏడుకొండల స్వామిని చేరడానికి 7 నడక మార్గాలు ఉన్నాయి అని మీలో ఎంతమందికి తెలుసు? అవి ఏంటో చూద్దాం. అలిపిరి నడకదారి అత్యధికంగా భక్తులు నడిచే మార్గం ఇది. ఇక్కడ మొత్తం 3650 మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్టు ఇది చాలా ప్రాచీనమైనది. స్వామివారు ఈ మార్గం ద్వారానే తిరుమలకు చేరుకునేవారట. కుక్కల దొడ్డి తుంబుర తీర్థం నుంచి పాప వినాశనం మీదుగా స్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. అన్నమయ్య ఈ మార్గాన్ని చేరుకున్నాడట. శ్యామల కోన కళ్యాణి డ్యాం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే నారాయణగిరి వస్తుంది. అవ్యచారి కోన దీని గుండా పడమర వైపుకు వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకోవచ్చు. ఈ కోన తిరుమల కొండకు తలభాగంలో ఉంది కనుక దీనిని తలకోన అని పిలుస్తారు. మా మండూరు దారి తిరుమల కొండకు ఈశాన్యం నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రాతి మెట్లు ఉన్నాయి.